కానీ మా తల్లిదండ్రులే మేం వాళ్లతో ఉంటే వాళ్లకు అవమానమని, చచ్చినా పర్వాలేదని మమ్మల్ని ఇంట్లోంచి తరిమేస్తున్నారు. అది మాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న నా పరిస్థితిని అర్థం చేసుకుని పెంచుంటే ఈరోజు నేను డాక్టర్గా నిలబడేవాడిని. అసలు నేను చేసిన తప్పేంటి? సిగరెట్ కాల్చానా, మందు కొట్టానా, ప్యాకెట్టానా, బలాదూరుగా తిరిగానా? అలాంటివి చేస్తుంటే తప్పు. ఇలా పుట్టడా నా తప్ప? ఇది భగవంతుడి సృష్టి అండి. నాలాగే ఎన్నో బాధలు పడింది గీత, ఈరోజు సాధించింది. అంతెందుకు, నాట్య కళలో ప్రసిద్ధి చెందిన నర్తకి నటరాజు ఒక హిజ్రాని, ఐటీ రంగంలో దూసుకెళ్తున్న కల్కి ఒక హిజ్రానే, తమిళనాడులో రోజ్, యూపీలో ఎంపీ రేవతి, డాక్టర్స్, ఇంజనీర్స్, సోషల్ వర్కర్స్ అని ఎంతో మంది సాధిస్తున్నారు. మేము సాధించగలమండి. మిమ్మల్ని నేను అడిగేది ఒక్కటే, మీ ఇంట్లో మాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంట్లో చికెంటే ఇకండి. వాళ్ళని అనాథల్ని చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకండి. వాళ్ళని మామూలు మనుషులుగా గుర్తించండి. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి.